చైర్పర్సన్ శ్రీమతి కుషాంగుల ప్రమీల గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ హరీష్ రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకి, కమిషనర్ అజయ్ రెడ్డి గారికి, అధికారులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటి సమావేశం మీరంతా బాగుండాలని, మీ వాళ్ళు బాగా అభివృద్ధి చేస్తూనే పనిచేయాలని, మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా వరకు గెలవని ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్కజల్లు మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. ఒకటి నేను విన్నా కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నట్టు చెప్పారు. కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పర్స్ లాంటివి పట్టుకున్నాం అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కదా మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద అంటే అవన్నీ చదవలేరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఇది, మీకుండే బాధ్యతలు ఏమైనా ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ పార్టీస్ అధికారులే, గోల్డ్ కౌన్సిలర్లు అందరికీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు జనానికి మరింత దగ్గరగా ఉండడానికి అవకాశం. కొత్త మున్సిపాలిటీ చాలా కలలుగా ఉంటారు, చాలా మాటలు ఇచ్చి ఉంటారు, గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తామని చేస్తారు చెప్తుంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికల్లీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెలుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం. రింగ్ రోడ్డు పక్కన ఉంది, తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది, చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పినా మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్ లో ఉండేది మీరే. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినారు. ఐనోలో కానివ్వండి, ఇంద్రేశ్వరంలో కానివ్వండి, రామేశ్వరం మండే కానివ్వండి, చిన్న కన్యలో, పెద్ద కన్యలో. మీరు మీ ఏరియా కౌన్సిలర్గా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజ్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరాలని చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం గడ్డ సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అమ్మే కార్యక్రమం చేస్తాను. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకునే రోజే గ్రామ పంచాయతీలలో చూసినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీకు ఎవరి సమస్యలో మీరు భవిష్యత్తు ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, అప్పుడు రకరకాలైనటువంటి అవసరాలు వస్తాయి. ఫస్ట్ పునాది సరిగా ఉంటే మీరు ఎవరైనా చేస్తారు. అందుకని కౌన్సిలర్లుగా మీ గ్రామ పంచాయతీలో పాత లేఅవుట్లు ఏంటి, ఆ లేఅవుట్ లో పార్క్ జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ ఏంటి, అనుమతి ఇచ్చినాక ఆ ఊళ్ళో ఉన్న లీడర్లు ఎవరెవరు అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్ అన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇది కూడా ఉంటుంది. ఇక్కడ పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, ఇవే పంచాయతీ. అందుకని మున్సిపల్ రికార్డ్స్ అన్ని కూడా దయచేసి అప్ టు డేట్ ఉండాలి. పాత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సర్పంచుల లేఅవుట్లు అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే కాబట్టి దయచేసి అవి హెచ్ఎండిఏలో రెగ్యులరైజ్ అయినాయి ఆ విధంగా చూడాలి కమిషనర్ గారు. మాకు కూడా మేము మాట్లాడేయండి, నెక్స్ట్ కౌన్సిలర్లకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. నేను చెప్పిన ప్రశ్నలకి మీరు చేసిన పని కూడా నెక్స్ట్ మీటింగ్ సమాధానం అందరూ కౌన్సిలర్లు అనుకుంటున్నారు. రెండో మేజర్ సమస్య, మనందరినీ పట్టి పీడిస్తున్న సమస్య, భవిష్యత్తులో ప్రజలందరినీ పట్టి పీడించేటువంటి సమస్య ప్లాస్టిక్. దయచేసి మేమందరం ఏదో యుద్ధం చేస్తాం, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే ఏదో ఫోటోలు ఇద్దాం పోదాం అట్లా కాకుండా దయచేసి మీరు మీ వాటిలో ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏం చేస్తున్నారని చూడండి. నేను ఇందాక మీ కమిషనర్ గారు ఒక నెంబర్ ఇచ్చాను. హరీష్ అని ఒక చిన్న పిల్లడు పేపర్లో కంపెనీ పెట్టి తయారు చేస్తా ఉన్నాడు, పేపర్ బ్యాగ్ ప్లాస్టిక్ వాడకుండా. అలా 5 కిలోలు అయితే బాగా చిరిగిపోతుంది కదా, ప్లాస్టిక్ అయితే అల్లుకోబోతుంది కదా అని ఒక అలవాటు స్టార్ట్ అయ్యింది. ఈ వారాంతం సందర్భం వారం జరిగే సందర్భాలు కూడా ప్లాస్టిక్, బట్టల దుకాణం కొద్ది ప్లాస్టిక్, ఇంద్రేషన్ నుంచి రామేశ్వరం ఎవరినో ప్లీజింగ్ చేయడానికి, ఎవరికో గొప్ప అని చెప్పించుకోవడానికి పనిచేయాల్సిన అవసరం లేదు. ఓటేసి ప్రజలు మీరు లీడర్, మీ ఏరియాని మీరు ఎట్లా కాపాడుతారంటే మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికి ఏమనుకుంటాడు, ఆయన ఏమనుకుంటాడు, అంజిరెడ్డి గారు ఏమనుకుంటాడు, అంజిరెడ్డి గారు ఏమనుకుంటాడు, ఎవరేమనుకోరు. మీ ఏరియాకి నువ్వు రాజు,
ఒక ఊరికి రాజు, ఇంకో ఊరికి మస్కూరు. నీ ఊరికి నువ్వే రాజు. అందుకని నీ ఊరు ఎట్లా ఉండాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి ఫస్ట్. సో ప్లాస్టిక్ తీసేయడానికి హరీష్ అనే ఒక అబ్బాయి ఒక చిన్న పేపర్ల కంపెనీ పెట్టి మార్కెట్లో కిలో కూరగాయలు కొనుక్కుంటే ఆ కూరగాయలు అమ్మినప్పుడు కూడా ప్లాస్టిక్ లో వేసే బదులు పేపర్ కవర్లు వేయడానికి ఒక కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు ఒక రూపాయి. కొనుక్కున్న వాళ్ళ మీద భారం వేయకుండా మనం కొన్ని ఫ్రీగా సప్లై చేయండి. మీరంతా నాకు తెలిసి లక్ష్మీ పుత్రులు, మీకు ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అనుకోను. వారానికి ఒక 100, 200 కొని షాపులలో ఇస్తే జనానికి అలవాటు అయిపోతుంది. ఆ ప్లాస్టిక్ వాడడం బంద్ చేసి పేపర్ వాడతాం. ఇంకొక చిన్న సూచన కూడా నేను మీ కమిషనర్ గారికి చేస్తాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ పెట్టింది. అనుకురాకి ఇద్దరు చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఊర్లో వచ్చిన మొత్తం చెత్తను వాళ్ళే అయిపోతుంది. అందులో ప్లాస్టిక్ ని సెపరేట్ చేస్తారు. చేసి ఆ ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారు చేసేది మీకు ఎప్పుడైనా స్టడీ టూర్ పెడితే మీ కమిషనర్ గారిని అడిగి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో మాట్లాడి స్టడీ టూర్ కింద పోయి మనమంతా చెత్త తీసుకుపోయి ఒక దగ్గర పడేస్తాం కదా, ఆ చెత్త నుంచి ప్లాస్టిక్ అంతా మనం తీసుకుపోయి దాని నుంచి డీజిల్ తయారు చేస్తాం. వాళ్ళు అడుగుతుంది ఒక 1/2 ఎకర్ ప్లేస్ 1 ఎకర్ ప్లేస్ ఇస్తే వాళ్ళే మొత్తం కంపెనీ పెట్టినారు, మొత్తం డీజిల్ తయారు చేస్తారు. ఇప్పుడు సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రపోజల్ రెడీ అయింది. సిద్దిపేట కలెక్టర్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నారు. పర్ డే 5,000 లీటర్ల డీజిల్ వస్తుంది. మీరు దాన్ని ఏమైనా తీసుకొని మీ ట్రాక్టర్లు ఉంటాయి కదా, ట్రాక్టర్లకు ఇతర వాడుకునేటువంటి కార్యక్రమం చేసుకుంటే పుణ్యం పురుషత్వం 2 రావడానికి ఆస్కారం ఉంటుంది. అదొకసారి స్టడీ చేయండి. మీరు ఇందాక అన్నట్టు ఇస్నాపూర్ కి ఇంద్రేషన్ కి మధ్య ఏదైనా పెద్ద ప్లాంట్ పెట్టుకుంటే ఉంటే 2 మున్సిపాలిటీల కలిసి కొంచెం పెద్ద ప్లాంట్ పెడితే ఆ ఇద్దరు ఇంజనీరింగ్ పిల్లలు కూడా ఉపయోగపడేది. సాధ్యమైనంత వరకు మీరు ప్లాస్టిక్ ని బ్యాన్ చేయండి. బ్యాన్ చేయకపోతే క్యాన్సర్ ఎప్పుడు ఎవరైనా ఎట్లా తీసుకుపోతుందో తెలియనటువంటి రీతిలో కూడా క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బంది పెడతామని. కాబట్టి 2-3 మంచి మాటలు సాధ్యమైన చోట్ల మీరుండే కాలనీలలో సాధ్యమైనంత ఎక్కువ జూన్ 1st వారంలో హరితహారం అని పెట్టి మీ కోటేశ్వరం ప్రతి ఇంటికి 2 చెట్లు మీరే సప్లై చేసి వాళ్ళతో మొక్కలు నాటేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే కొన్ని మా కౌన్సిలర్స్ మంచిగా చేస్తున్నాడు అని అనుకోవడానికి ఒక భావన కల్పిస్తున్నారు. అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీదనే డెమోక్రసీ బిల్డ్ అయింది. మావాడు మంచోడు అని ఇద్దరు అన్నుడు స్టార్ట్ చేస్తే 100 మందికి ఉంటుంది. మా కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఫోన్ అవుతాడు అదే స్టార్ట్ అవుతున్నాడు, దేవనే స్టార్ట్ అవుతుంది. ఇక వీడు చెడ్డోడు, దుర్మార్గుడు, వీడు ఓన్లీ లేఅవుట్ వెనకాల తిరుగుతున్నాడు, పర్మిషన్ వెనకాల తిరుగుతున్నాడు, పైసల కోసమే తిరుగుతున్నాడు. దయచేసి ఇటానికి చెడ్డ పని చేసుకోకండి. వచ్చినప్పుడు అవే వస్తాయి, ఏ రకంగా వచ్చేటంటే ఆ రకంగా వస్తాయి. మీకు ఎంత వచ్చేదంటే గంటే వస్తాయి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కనబడి, కాబట్టి ఎంత రావాలో అంతే వస్తుంది, ఏం జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి ఈ 3 మంచి వాక్యాలతో మీరు భవిష్యత్తులో మంచి లీడర్లుగా ఎదగాలని, ఇంద్రేషన్ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి